Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా నడుస్తున్న హాట్ టాపిక్స్, రూమర్స్, నెగిటివిటీ అన్నిటినీ ఒకే ఒక లైవ్ వీడియోతో చెక్ పెట్టేశారు మన తనుజ పుట్టస్వామి గారు. అవును, ఇటీవలే తనుజ ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి అయితే వచ్చి బిగ్ బాస్, కళ్యాణ్ పడాల, పవన్ సాయి, ముద్దమందారం టీం, అలానే సోషల్ మీడియాలో జరుగుతున్న ముసుగు ఫ్యాన్స్ రచ్చపై చాలా బోల్డ్ గా క్లియర్ గా మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా మంది పవన్ సాయి గారిపై ఎన్నో నెగిటివ్ రూమర్స్ అయితే ప్రచారం చేశారు. కళ్యాణ్ కి జరుగుతున్న నెగిటివిటీ వెనక పవన్ సాయి ఉన్నారని చాలా మంది అనుకున్నారు. కానీ అసలు నిజమేంటి? కళ్యాణ్ కి కష్ట సమయంలో అర్ధరాత్రి వరకు ఉండి హెల్ప్ చేసింది ఎవరు? ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా తనూజ బయటపెట్టిన సంచలన విషయాలేంటి? మ్యూచువల్ ఫ్యాన్స్ కి అలాగే ఇండివిజువల్ ఫ్యాన్స్ కి తను ఇచ్చి పడేసిన క్లారిటీ ఏంటి? ఈ పూర్తి వివరాలు తనుజ మాట్లాడిన లైవ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూడండి. నాకు కూడా చాలా బూస్టింగ్ గా ఉంటుంది. డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే, సోషల్ మీడియాలో ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ప్రచారం చేసిన నెగిటివ్ వార్తల వల్ల పవన్ సాయి గారిపై చాలా మందికి ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో కళ్యాణ్ కి జరుగుతున్న నెగిటివిటీకి పవన్ సాయి కారణం అని చాలా మంది ప్రచారం చేశారు. కానీ తనూజ ఈ లైవ్ లో ఆ నిజాల్ని పూర్తిగా తుడిచిపెట్టేశారు. ఒకసారి కళ్యాణ్ వర్షతో చేసిన ఇంటర్వ్యూ వీడియోలో తను ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు తనూజ తనకు హెల్ప్ చేసిందని చెప్తారు కదా. ఆ ప్రాబ్లం కళ్యాణ్ కి దగ్గరుండి అర్ధరాత్రి వరకు ఉండి సపోర్ట్ చేసి పవన్ సాయి గారే సాల్వ్ చేశారని తనూజ అయితే స్పష్టం చేసింది వీడియోలో. ఇక బయటపడని ఇలాంటి ఎన్నో పనులను దాచేసి కావాలని ఆయనపై నెగిటివిటీ పెంచడం అనేది ఎంతవరకు న్యాయం అని తనూజ అయితే ఫ్యాన్స్ ని క్వశ్చన్ చేసింది. కేవలం పవన్ సాయి గారిని మాత్రమే కాకుండా ముద్దమందారం, ఎంఎం టీం మొత్తంతో పాటు హరితమ్మ, సునంద గారు అందరూ కూడా కళ్యాణ్ అలాగే తనుజల పట్ల ఎంత కేరింగ్ అండ్ లవ్వింగ్ తో ఉంటారో తనుజ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కూకు విద్యారత్నాల ప్రోగ్రామ్ సమయం నుంచి ఇప్పటి వరకు ముద్దమందారం టీం కళ్యాణ్ ని ఒక సొంత కుటుంబ సభ్యుడిలాగా ఆదరిస్తూ కష్టాల్లో సపోర్ట్ గా నిలిచారని చెప్పింది. ఇక తనుజ కూడా ఈ టీం ఒక సెకండ్ ఫ్యామిలీ లాంటిదని చెప్పింది. అలాంటి ఎంఎంటీని, హరితమ్మని నెగిటివ్ చేసే వాళ్ళకి తనుజ గట్టి వార్నింగ్ ఇచ్చారు లైవ్ లో. వ్యూస్ కోసం, కంటెంట్ కోసం కళ్యాణ్ అలాగే పవన్ సాయి లేదా ఎంఎం టీం పై ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ వీడియోలు చేసే యూట్యూబర్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై తనూజ బాగా ఫైర్ అయ్యారు. ఇక ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కళ్యాణ్ పై వరుసగా నెగిటివ్ వీడియోస్ చేస్తుంటే తనూజ స్వయంగా మాట్లాడి ఇలాంటి నెగిటివిటీని ఆపేయండి అని చెప్పిన విషయాన్ని కూడా తనూజ గుర్తు చేశారు. అంతేకాకుండా ఓ వయసు వచ్చిన వ్యక్తి పవన్ సాయి పై వార్నింగ్లు ఇస్తూ మాట్లాడడంపై కూడా తనూజ పరోక్షంగా క్లాస్ పీకారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కదలాడడం ఇకరైనా ఆపాలని తనూజ హెచ్చరించారు. సో లైవ్ లో తర్వాత తనుజ ఫ్యాన్స్ చేసే ఎడిటింగ్స్ గురించి అయితే మాట్లాడారు. ఫ్యాన్స్ ఎడిటింగ్స్ విషయానికి వస్తే, కళ్యాణ్ తనుజాల మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఎడిట్స్ అలాగే లవ్ వీడియోస్ తనకు ఎంతో నచ్చుతాయని, అవి చూసి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పారు. కానీ కొంతమందికి ఈ ఎడిట్స్ నచ్చగా అనవసరమైన గొడవలు అలాగే ట్రోలింగ్ కి దారితీస్తుండడం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఆ ఎడిటింగ్స్ అన్ని ఆపేయడం బెటర్ అని సూచించారు. మీరు గనక నిజమైన ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అలాగే తనుజాల ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ లో వారి ఫ్యూచర్ గ్రోత్ కోసం సపోర్ట్ చేయాలని తనుజ అయితే పిలుపునిచ్చారు. ఒకరిని ప్రేమించడం అంటే వారి చుట్టూ ఉన్న మంచి మనుషుల్ని అలాగే వారి స్నేహితుల్ని కూడా గౌరవించడమే అని తనుజ అయితే ఇండైరెక్ట్ గా చెప్పారు. సో నిజమైన ఫ్యాన్స్ ఎవరు ఎడిట్స్ ని ఆపాల్సిన పని లేదు. కళ్యాణ్, తనుజ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎడిట్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. అవి ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నచ్చుతున్నాయి. కాకపోతే జరుగుతున్న నెగిటివిటీ వల్ల, ట్రోలింగ్ వల్ల వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంతే. ఈ లైవ్ జరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియా టెన్షన్ లో నెగిటివిటీ చూసి తనుజ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటే హరితమ్మ అలాగే రీతు తనకి ధైర్యం చెప్పారు. లైవ్ మధ్యలోనే రీతు ఫోన్ కాల్ చేసి నవ్వడం, ఆ ఫన్నీ మూమెంట్ ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. బిగ్ బాస్ కాలం నాటి రీతు సిగ్నేచర్ నవ్వుతో లైవ్ లో వాతావరణం అంతా ఒక్కసారిగా కూల్ అలాగే హ్యాపీగా మారిపోయింది. సో తనుజనైతే మంచి హ్యాపీగా మార్చేసింది మన రీతు లైవ్ లో. సో లైవ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆ చిన్న బాబు కృష్ణని కాపాడాలని హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేస్తూ అక్కడైతే మెన్షన్ చేశారు. సో తనుజాకి ఆ విషయం తెలియదు. సో లైవ్ తర్వాత ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ బాబుకి తనకు హెల్ప్ చేస్తానని, సో ఫ్యాన్స్ కూడా హెల్ప్ చేయాలని తను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కళ్యాణ్ ఇప్పటికే ఆ బాబు కోసం 2 సార్లు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పోస్ట్ చేశాడు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ
ఆ బాబుకి హెల్ప్ చేయాలని కళ్యాణ్ కూడా పిలుపునిచ్చాడు. ఈ ఇన్‌స్టా లైవ్ చివర్లో తనూజ తన అభిమానులకి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి అయితే చేశారు. నన్ను గాని, కళ్యాణ్ గాని ఇష్టపడేవారు ఎవరిని ద్వేషించకండి. ఎవరిపై నెగటివిటీ ప్రచారం చేయకండి. బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయని సినిమా ప్రాజెక్ట్స్ గురించి కూడా తనూజ అక్కడ చెప్పడం జరిగింది. సో, దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇకపై సోషల్ మీడియాలో రూమర్స్ అలాగే ఫ్యాన్ వార్స్‌కి స్వస్తి చెప్పి వారి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అలాగే కెరీర్ పైన ఫుల్ ఫోకస్ చేయబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక ఫ్యాన్స్ అందరితో పాటు కళ్యాణ్ కొత్త ఆల్బమ్ సాంగ్ ఎప్పుడొస్తుందని నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని తనుజ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు మేము బానే ఉంటాం. మేము ఫోన్ మాట్లాడుకుంటాం. మేము ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటామని తనుజ చాలా క్లియర్‌గా చెప్పింది. అనవసరంగా నెగటివిటీ క్రియేట్ చేస్తూ మీరే ఇలా ఫూల్స్ అవుతున్నారు. సో, ఇప్పటికైనా నెగటివిటీ ఆపేసేయండి అని తనుజ చాలా వరకు రిక్వెస్ట్ చేసింది. సో, మన ఛానెల్‌లో కళ్యాణ్, తనుజ వీడియోలు రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం. సో, నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. నెగటివిటీ చేసే బ్యాచ్‌ని ఇగ్నోర్ చేయండి. ఇప్పటికైనా నెగటివిటీని ఆపేయండి అని ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పటికైనా మీరు ఎవరైనా నెగెటివ్ చేస్తున్న వాళ్ళుంటే, కామెంట్స్‌లో నెగెటివ్ చేసే వాళ్ళుంటే ఖచ్చితంగా ఈ నెగటివిటీని ఇప్పటితో అయినా ఆపేయండి. తనుజ కొన్ని విషయాలు లైవ్‌లో చాలా క్లియర్‌గా చెప్పింది. 'బిగ్ బాస్' అనేది ఒక రియాలిటీ షో. అది కంప్లీట్ అయిపోయి 7 మంత్స్ అయిపోయింది. సో, జనాలు రియాలిటీలోకి రావాలని తను గుర్తు చేసింది. సో, ఇంకా నా లైఫ్‌లో ఏం జరుగుతుందని నా ఇంట్లో కెమెరాలు పెట్టి మీకు చూపించలేను కదా అని చెప్పింది. సో, కళ్యాణ్, తనుజ బయటకొచ్చిన తర్వాత కూడా హౌస్‌లో ఎలా ఉన్నారో అంతే బెస్ట్ ఫ్రెండ్స్‌గా, ప్యూర్ ఫ్రెండ్స్‌గా అయితే ఉన్నారని తను చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో, కళ్యాణ్ కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో తనుజ తనకెంత స్పెషలో, తనకి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అనేది ఇప్పటికే చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. కళ్యాణ్, తనుజ కొంతమంది మ్యూచువల్ ఫాన్స్‌ని మాత్రం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. సో, వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి వీళ్ళ దాకా రీచ్ అయ్యేలా చేశారు. సో, కొంతమంది మంచి పనులు చేస్తా ఉన్నారు. సో, కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొంతమంది నెగటివిటీ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు చేస్తున్న ఈ సోషల్ మీడియా నెగటివిటీని ఇప్పటికైనా ఆపేసేయండి. దీనివల్ల మీకు పైసా ఉపయోగం లేదు. సో, కళ్యాణ్ గాని, తనుజ గాని ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో మీరు చేస్తున్న నెగటివిటీకి తనుజ చాలా క్లియర్‌గా ఈరోజు లైవ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసింది. తనుజ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా కొన్ని విషయాలైతే షేర్ చేసింది లైవ్‌లో. ప్రస్తుతం 'కుకు విద్యారత్నాలు' ఎపిసోడ్స్ వస్తున్నాయి కదా! మీరు అవి చూస్తున్నారు కదా అని చెప్పింది. సో, నేను ఎక్కువ టైం తీసుకోను. అతి త్వరలో మళ్ళీ మీ ముందుకైతే వస్తానని చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం తనుజ 'హత' అనే సినిమా చేస్తుంది. దాని అప్డేట్స్ జులైలోనే వస్తాయని తనుజనే ఇంతకుముందు ఒక స్టేటస్ పెట్టడం జరిగింది. సో, అది మాత్రమే కాకుండా ఒక వెబ్ సిరీస్ షూటింగ్‌లో కూడా తనుజ యాక్టివ్‌గా పాల్గొంటుంది. సో, తనుజ అప్డేట్స్ అయితే ఇవి. సో, మన కళ్యాణ్ చూసుకుంటే ఆల్బమ్ సాంగ్ ఈ మంత్ ఎండే రాబోతుంది. కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ ట్రైలర్ వచ్చేసి జులై 29న వచ్చే అవకాశం అయితే ఉంది. ఆగస్టు 2న ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదొక మినీ మూవీ లాగా అయితే తెరకెక్కించారు. సో, తనుజ కూడా లైవ్‌లో 2, 3 సార్లు మెన్షన్ చేసింది. కళ్యాణ్ చేస్తున్న ఈ సాంగ్ కోసం నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉంటానని. సో, కళ్యాణ్, తనుజ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఎప్పటికే ఉంటారు. వాళ్ళ బాండ్‌ని ఎవరు బ్రేక్ చేయలేరు. సో, బయటకొచ్చిన తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 9 తర్వాత వీళ్ళిద్దరికి ఉన్న క్రేజ్ ఇప్పటివరకు 'బిగ్ బాస్' హిస్టరీలోనే ఎవరికీ లేదు. సో, అందువల్ల చాలా మంది కుళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నారు. సో, మీరేం ఫీల్ అవ్వమాకండి. కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్‌మెంట్ అయితే అవ్వరు. సో, ఇది గైస్ చూసారు గదా! తనుజ లైవ్‌లో బయటపెట్టిన అసలు నిజాలు. పవన్ సాయి గారిపై వచ్చిన రూమర్స్‌కి చెక్ పెట్టడం, అలాగే కళ్యాణ్‌కి ఆయన చేసిన హెల్ప్ బయట పెట్టడం, అలాగే ముద్దమందారం టీమ్ బాండింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్యాన్స్ ఎడిటింగ్ ఆపేయాలన్న తనుజ స్టేట్మెంట్‌పై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మాతో షేర్ చేయండి. సో, వీడియోలో నేను తనుజ లైవ్‌లో మాట్లాడిన ప్రతి అప్డేట్‌ని అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక కళ్యాణ్, తనుజ లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.